ఈరోజు ఒక మంచి ఇటాలియన్ డిష్ అండి, హోమ్ స్టైల్ బేసిల్ పెస్తో పాస్తా. హోమ్ స్టైల్ ఎందుకంటున్నానంటే దీనిలో నేను కాస్త చేంజెస్ చేస్తున్నాను కాబట్టి రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గదండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ముందుగా పాస్తా బాయిల్ చేసుకోవాలండి. దానికి 2 లీటర్స్ ఆఫ్ వాటర్లో కాస్త నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఉప్పు ఎక్కువే ఉండాలండి. అలాగే 200 గ్రామ్స్ హోల్ వీట్ పాస్తా వాడుతున్నాను నేను ఇక్కడ, హెల్దీ కాబట్టి. సో దీన్ని అల్దాంతే స్టేజ్ వరకు బాయిల్ చేసుకొని డ్రైన్ చేసేసుకోవాలండి. స్టాక్ని మీరు పడేయకండి, పక్కన పెట్టుకోండి. ఇది మనకి పాస్తాలో తర్వాత యూజ్ అవుతుంది. కాస్త ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటే మనకి పాస్తా అనేది అంటుకోపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రైండర్ జార్లోకి ఇటాలియన్ బేసిల్, అలాగే వెల్లుల్లి, నానబెట్టిన జీడిపప్పు, అలాగే పార్మెజాన్ చీజు. దీనికి చాలా అథెంటిక్గా పార్మెజాన్ చీజ్ వాడతారండి. అది లేకపోతే మీరు ప్రాసెస్ చేసి వాడుకోండి. పచ్చిమిర్చి ఒక్కటి వేసుకుంటున్నానండి. అలాగే మిరియాల పొడి, ఉప్పు. నా దగ్గర పార్మెజాన్ చీజు కొంచెం తక్కువ ఉందన్నమాట, అందుకనే నేను ప్రాసెస్ చీజ్ కూడా ఒక 2 క్యూబ్స్ వేసుకున్నాను. కాస్తంత ఒక టీ స్పూన్ అంత నిమ్మరసం పిండుకొని దీన్ని ఆలివ్ ఆయిల్ తోటి గ్రైండ్ చేసుకోవాలండి. క్లిప్ మిస్ అయింది ఆలివ్ ఆయిల్ది. వాటర్ తోటి గ్రైండ్ చేయము, అస్సలు వాటర్ వాడకూడదు గ్రైండింగ్ అప్పుడు. ఆలివ్ ఆయిల్ తోటి మనము ఇలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అండ్ చెరీ టొమాటోస్ నా దగ్గర ఎల్లో, రెడ్ 2 ఉండే, సో అవి కట్ చేసి వేసుకున్నాను. ఇటాలియన్ బేసిల్ యొక్క అరోమా చాలా అమేజింగ్గా ఉంటుందండి. గుడ్నెస్ ఆఫ్ ఇటాలియన్ బేసిల్తో పాటు ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్తో రిచ్గా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పెస్తో పేస్ట్, అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా, ఇంకా కాస్తంత పాస్తాది స్టాక్ వాటర్ ఉంది కదా, అదే గ్రైండర్లో వేసుకున్నానండి. అండ్ ఇంకా కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. నా పిల్లలకి వెజ్ డిషెస్ అంటే యూజువల్లీ ఇంట్రెస్ట్ తక్కువ, కానీ ఇది వన్ ఆఫ్ ద వెరీ రేర్ వెజ్ ఫేవరెట్స్ ఆఫ్ మై చిల్డ్రన్ అని చెప్పొచ్చు. అందుకే నేను ఈ పాస్తాని కొంచెం హెల్దీ ట్విస్ట్తో చేస్తున్నాను. హోల్ వీట్ పాస్తా యూజ్ చేశాను, నో మైదా. సో టేస్ట్తో పాటు న్యూట్రిషియస్ కూడా. క్రీమీ ఫ్లేవర్ఫుల్ పెస్టోతో కలిసి ఇది పర్ఫెక్ట్ కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎస్పెషల్లీ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేస్తే ఇది కూడా మీ ఫ్యామిలీ ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఇలా మన హోమ్ స్టైల్ బేసిల్ పెస్తో పాస్తా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ, హెల్దీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ ఇది. గుడ్నెస్ ఆఫ్ ఇటాలియన్ బేసిల్, హోల్ వీట్ పాస్తాతో కలిసి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ టేస్ట్. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.